బండొచ్చే ఏలైనాది పనికి పోవాలి కదమ్మా. లే లే స్నానం చేద్దువు. అన్నా నమస్తే అన్నా. తమ్ముడు రండి రండి, నీకోసమే చూస్తాంటారా. ఎన్ని రోజులైందన్నా నిన్ను కలిసి. ఏరా తమ్ముడు ఎట్టుండావు? బాగుండా అన్నా. ఏయ్ నా చెరువుగాడకు పోయి చేపలు పట్టుకురండి. అదే అన్నా. తమ్ముడికి చేపల కూరంటే చాలా ఇష్టం. ఏం తమ్ముడు ఇట్టొచ్చినావు? పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరన్నా. ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్నా. అబ్బే అట్లాంటి చెయ్యాక తమ్ముడు నువ్వు. ప్లీజ్ సార్, మా అత్తయ్య గారి గుడి గురించి మరీ మరీ చెప్పి పంపించారు, కాదనకండి. ఈడొద్దులేమ్మా, టౌన్లోని చాముండేశ్వరి గుడి ఉండాలి, ఆడగట్టుకో. అన్నా నువ్వెందుకు వద్దంటున్నావో నాకు తెలుసులే అన్నా. రే నీ మొబైల్ ఇవ్వు. నీది ఇవ్వమ్మా. ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం. మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. మన్సూర్ నా ఈ ముడుపు తీసుకెళ్లి ఆ చెట్టు కట్టు. వడ్డించుకోండి తమ్ముడు, మోమాట పడపాకండి. అన్నా తిని ఊరుకో అన్నా. తినరా, తినరా కోడక్క. ఏం పొడిసే దానికి రా కెమెరా కట్టుకుని వచ్చినావు? పెళ్లి కాకుండానే బిడ్డల్ని కనాలని అంత ఆశగా ఉందా ఈ ఉషారాణి? మీ గుళ్ళో పూజారి లెటర్ రాశారు సార్. ఏంది అని బాధ? నువ్వు ఊరికైతే లెటర్ రాస్తుండావో వాళ్ళందరూ ఈడకొచ్చి సస్తాండారు. ఎంతమంది నన్ను పొట్టను పెట్టుకుంటావు? ఇంత తవ్వేశారు, ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. చూడు సామె, అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో 10 రోజుల్లో చేసుకో. తర్వాత నీ శివుడు కైలాసానికి పోతుంటాడు. తండ్రి, నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడట. తండ్రి, ఈ ప్రాంగణంలో ఒక్క రాయి కదిలినా నా ప్రాణాలు వదిలేస్తా. తరువాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి. సార్ పాప కండిషన్ సీరియస్ గా ఉంది సార్. ప్లీజ్ సార్, సార్ కారు పక్కకి తీయండి సార్. సార్ దారి ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, బ్లడ్ చాలా పోతుంది సార్. నువ్వు ఆగరా నాయనా, నేను చూసొస్తానా. హ్యాపీ బర్త్డే అన్నా. వీరన్నా హ్యాపీ బర్త్డే అన్నా.
పేషెంట్ సీరియస్ గా ఉంది భయ, బండి తిండి. 5 నిమిషాలు ఆగు, అన్న కేక్ గానే పంపిస్తా. 2 నిమిషాలు పక్కన పెట్టండి భయ, ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు. అరగంట పడుతుందిరా. ఏయ్, ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా? ప్రాణాల బొక్క. హ్యాపీ బర్త్డేరా. నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో, ఓకే? రోల్డ్ గోల్డ్ రోడ్డు మీద చేసుకున్నప్పుడే అనుకున్నా. నానా నానా లే నానా, రాత్రి ఎప్పుడో పడుకున్నావులే. నానా తినేసి మళ్ళీ పడుకుంది కానీ లే. తింటాలేవే, ముందు ఫ్యాన్ ఆన్ చేయి. నేను ఆఫ్ చేయలేదురా. నేనే ఫ్యూజ్ తీసేసా. దేనికి నాన్న? అది నా జీతం 70,000 నాన్న, అందులో 30,000 నీకే ఖర్చు అవుతుంది. నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 7 వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది. అదే నాన్న. అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న. ఏమండి, అసలు వాడు ఎందుకు కొట్టాడో తెలుసా? అమ్మా, ఏయ్, ఈ సీరియల్ యాక్టింగ్ అన్ని ఆపి త్వరగా స్నానం చెయ్యి. నాయనికి వాటర్ కూడా కట్టు. నాన్న ఇది ఇల్లా హాస్టలా? ఇల్లేరా, ఇదిగో మీ అమ్మ. గుర్తుపట్లా? ఏం జోక్? 2 minutes త్వరగా, టిఫిన్ అయిపోతుంది. అమ్మా, ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను. తమ్ముడు ఏమైనా కొట్టాడంట, నాన్న కొంచెం సీరియస్గా ఉన్నారు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా వెంట కదా, తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి. అదే షుగరా? చట్నీ కూడా లేదా అమ్మా? ఏమండి, బిడ్డ ఆకలికి తట్టుకోలేడండి. ఒకే ఒక ఉప్మా పెసరట్టు పెడతానండి, ప్లీజ్ అండి. నువ్వు ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది. అర్థం చేసుకో ప్లీజ్. చా ఆపు నాన్న, రాను మరీ సాడీస్లో బిహేవ్ చేస్తున్నావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఉద్యోగం చేయాలి. దానికంటే ముందు బయటకి టిఫిన్ చేయాలి. తమ్ముడు నా ఒక్క ఇడ్లీ కూడా తినలేదు. ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు. రే, నువ్వు డాక్టర్వా రిపోర్టర్వా? ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి అత్తవా. నానా, నీకు ఒక 1000 రూపీస్ గూగుల్ పే చేస్తాను. నీకేం కావాలో తిను. అలాగే, లవ్ యూ మా. ఎంత స్టైల్గా ఉంటాడు మా వాడు, పని పట్టలేకపోయినా. మర్చిపోయి 2 సిగరెట్లు తాగేంత టెన్షన్ ఏమన్నావు నువ్వా? మా నాన్ని మంచి దర్గా దగ్గర తీసుకెళ్లాలరా. ఏమే దెయ్యం పుట్టినాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నన్ను ఉద్యోగం చేయమన్నాడు సుధా. ఏం ఆయన చేయడన్నా? అదే కదా, ఈ మధ్య పెద్దోళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మావా. అవును, మీ వాడు కూడా అట్టే అడుగుతాడా? మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావు అని చెప్పా, అందుకని పెళ్లి చేసేసుకున్నా. అరే, మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా. ఇటుదా సీటుకి బోరేసి తట్టున్నావు. యాడో వేకెన్సీ చూశాను మావా. చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈరోజు వ్యాక్సినేషన్ కదండి, పిల్లలంతా చాలా డల్గా ఉన్నారు. ఫుడ్ ఇంటేక్ కూడా ఏం తీసుకోవట్లేదు. చిత్ర వస్తుంది. థ్యాంక్స్ అగైన్ చిత్ర, నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ దేనికి సిస్టర్, చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు. ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది. వెళ్ళొస్తా సిస్టర్. గాడ్ బ్లెస్ యూ మా.